హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐషుశ్రీ వ్లాగ్స్. గెట్ రెడీ విత్ మీ. ఈరోజు సాటర్డే కాబట్టి మాకు సివిల్ యూనిఫామ్ ఉంటుంది. అండ్ ఈరోజు మాకు ఫుల్ డే అనమాట. ఇది పెద్ద వ్లాగ్ ఏం కాదు. మార్నింగ్ టు మేము స్కూల్కి వెళ్తున్నాం కదా, అప్పటి వరకు క్యాప్చర్ చేశాను. అండ్ మళ్ళీ ఈవినింగ్ నుంచి నైట్ వరకు క్యాప్చర్ చేశా. బికాజ్ నాకు హాఫ్ డే ఉంటే నేను వీడియో మొత్తం మంచిగా క్యాప్చర్ చేసి ఉండేదాన్ని. మా మమ్మీ అంటే బిజీ అనమాట, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఆబ్వియస్లీ మా మమ్మీ వాయిస్ ఓవర్ ఇస్తుంది కదా అన్ని వీడియోస్కి, అదనమాట. నాకు ఫుల్ డే ఉంది, దట్స్ వై నేను కొంచెం క్లిప్స్ అలా క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ నేను మంచిగా స్నానం చేసేసాను, హెడ్ బాత్ చేసేసి మంచిగా ఫ్రెష్ అయిపోయి నేను ఇంకా రెడీ అవుతున్నాను అనమాట. రెడీ అయ్యేసి ఇంకా నేను మంచిగా మీకు ఒక నేచర్ చూపిస్తాను. మార్నింగ్ వైబ్స్ అనమాట, చాలా బాగుంటుంది. అంటే మా ఇంటి దగ్గర ఎక్కువ మౌంటైన్స్ టైప్ ఉంటాయి, హిల్స్ టైప్ ఉంటాయి కొండలు. దట్స్ వై సన్ వస్తున్నప్పుడు మంచిగా క్యాప్చర్ చేసి చూపిద్దామని చెప్పి అనుకున్నా. నేను ఆ టైంకి కొంచెం మిస్ అయ్యాను. అండ్ నేను ఇప్పుడు కాటికి పెట్టుకొని రెడీ అవుతున్నాను అనమాట. అలా వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటున్నా. ఆ వీడియో క్యాప్చర్ చేశాను. అండ్ వచ్చే వీడియోస్లో ఆల్రెడీ మినిమం మా మమ్మీవే వాయిస్ ఓవర్స్ ఉంటాయి. ఈరోజు ఒక్కరోజు మా మమ్మీకి ఫ్రీ ఉండలేదు, అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అండ్ ఇదిగోండి నేను రెడీ అయిపోయాను. ఇప్పుడు నేను పైకి వెళ్ళి చూపిస్తా వ్యూ మొత్తం. అండ్ నేను మాతో రండి. అండ్ నేను ఇక్కడ మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకున్నా, బ్లాక్ వేసుకున్నాను. బ్లాక్ ఈజ్ మై ఫేవరెట్. అండ్ ఇప్పుడు నేను వ్యూ చూపిస్తాను, చూడండి. గెట్ దిస్ వైబ్. అండ్ అలా లొకేషన్ని క్యాప్చర్ చేసుకున్నా. మంచిగా సన్ వచ్చే టైం అనమాట, ఇంకా సన్ రాలేదు. అలా వచ్చే ఆరెంజిష్గా వస్తుంది కదా, చాలా బాగుంటాయి. ఇంకోటి అక్కడ మౌంటైన్స్ నేను అలా క్యాప్చర్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది మా ఇంటి పైన. అండ్ ఇక్కడ మేము టిఫిన్ చేస్తున్నాం. దోశ తెచ్చుకున్నాను అనమాట టిఫిన్. మా మమ్మీ ఏమో మాకు ఫుల్ డే అని చెప్పాను కదా, గోంగూర పప్పు ప్రిపేర్ చేశారు. మాకు ఎగ్జామ్స్ కాబట్టి ఫుల్ డే పెట్టేశారనమాట. ఒకవేళ నార్మల్ డేస్ అయితే హాఫ్ డే ఉంటుంది. అండ్ మేము మా లంచ్ ప్యాక్ చేసేసుకుంటున్నాం. అండ్ ఇది చెప్పాను కదా, ఈవినింగ్ అనమాట, అంటే నైట్ టిఫిన్కి ప్రిపరేషన్. మా మమ్మీ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? మా మమ్మీ అయితే పూరీ చేస్తున్నారు. ఇంకొన్ని పొటాటోస్ కట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ పూరీ పిండి కలిపేసి గొండి బఠానీ అంతా కుక్ చేసుకున్నారు, బాయిల్ అయిపోయి బఠానీస్. నేను అలాగ దానిపైన ఉన్న ఏంటంటే తొక్కని అయితే తీస్తున్నాను అనమాట, అదనమాట. అలా నేను చూపిస్తున్నాను ఇక్కడ, అదే వీడియో క్యాప్చర్ చేస్తున్నా. ఇంకా అంటే బాయిల్ అయిపోయి కొంచెం అది కూల్గా అయిపోయింది. అండ్ ఇక్కడ ఏమో మా నాన్నమ్మ కోసం అంటే తినరా అనమాట పొటాటో, అందుకని చెప్పేసి వేరేది ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా పొటాటోస్ కట్ చేసి అయితే పెట్టారు కాబట్టి. అండ్ అలా వీడియో చూస్తూ ఉండండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ఎవరైనా మంచి కంటెంట్ మాకు ప్రొవైడ్ చేయండి. మీరు ఏ కంటెంట్ ప్రొవైడ్ చేసినా మేము చేయడానికి గెట్ రెడీ. అండ్ పిన్ చేయండి కామెంట్లో, అంటే పలానా కంటెంట్ మీరు చేయండి అని చెప్పేసి. మేమైతే తప్పకుండా చేస్తాము. అండ్ వచ్చే వీడియోస్ ఇంకా మంచిగా ఇంట్రెస్టింగ్గా చేద్దామని అంతే అనుకుంటున్నాం. ఇంకా మీరు వీడియోస్ సజెస్ట్ చేయండి మాకు. అండ్ పూరీ మమ్మీ ప్రిపేర్ చేస్తుంది అనమాట. పూరీని చేస్తుంది ఇప్పుడు మమ్మీ, అది ఏమో ఆయిల్లో ఫ్రై చేస్తుంది ఇంకా, అదనమాట. అండ్ మీరేం టిఫిన్ చేసుకున్నారు సాటర్డే? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మా మమ్మీ ఏమో కర్రీ కూడా చేసేస్తున్నారనమాట. పొటాటో చెప్పాను కదా, పొటాటో కర్రీ పూరీకి అని చెప్పేసి, అదనమాట. అక్కడ ఉండి కర్రీ అలాగా కుక్ చేస్తున్నారు. నేను వీడియో క్యాప్చర్ చేసుకున్నాను. మా మమ్మీయే ఆల్మోస్ట్ వీడియోస్ క్యాప్చర్ చేస్తారు. ఇక్కడి నుంచి వచ్చిన వీడియోస్ అయితే చాలా మంచిగా మేమైతే క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మా మమ్మీ ఇంక చూసుకుంటుంది, నేను చిన్న క్లిప్స్ అలా తీస్తాను. మా మమ్మీకి ఫ్రీ లేదు కాబట్టి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా, లేకపోతే మా మమ్మీయే కదా ఇస్తున్నారు వాయిస్ ఓవర్. ఆబ్వియస్లీ మీకు తెలిసే ఉంటుంది, అన్ని వీడియోస్లో చూస్తున్నారు కదా, అదనమాట. అండ్ ఇగోండి ఇక్కడ పూరీలు చేస్తున్నారనమాట. నేను అలా క్లిప్స్ కూడా యాడ్ చేశాను. పూరీ చేస్తున్న క్లిప్, మళ్ళీ పూరి చేస్తున్నారనమాట. పూరీలు చేసేసి ఇంకా మేము టిఫిన్ కూడా చేసేస్తాము. మీరేమి సాటర్డే టిఫిన్ చేసుకున్నా తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మన వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయో కూడా కామెంట్ చేయండి. అంటే మాకు కూడా తెలియాలి కదా మన వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయో. మా మమ్మీ మీకు హాయ్ చెప్తుంది అనమాట. అండ్ నేను మా మమ్మీకి అలా లైట్గా హెల్ప్ కూడా చేశాను. అంటే పూరి ఇది తీసి పక్క ప్లేట్లో వేసాను అనమాట, హెల్ప్ చేశాను. అదే మా మమ్మీకి ఇక్కడ నేను అదే చెప్తున్నాను, నేను నీకు హెల్ప్ చేస్తున్నాను అనేసి. అదనమాట, అలా వీడియో క్యాప్చర్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు అంటే మన ఫస్ట్లో కన్నా ఇప్పుడు మంచిగా మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. అలాగే మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేయండి అండ్ గ్రో మోర్.
అండ్ ఇగోండి ఇంకా మా పూరీలు అయితే అయిపోయాయి. ఇంకా మేము లాస్ట్లో ఇంకా పూరీలు మా మమ్మీ ఫ్రై చేసేస్తున్నారు. అన్ని పూరీలు ప్లేట్లో వేసుకొని ఫ్రై చేసేస్తున్నారు అనమాట. అండ్ ఇదిగోండి మొత్తం అంతా అయిపోయింది, అన్ని పూరీలు తీసేశారు అదనమాట. అండ్ ఇదిగోండి పూరి అండ్ కర్రీ కలిపేసి నేను ఇక్కడ తీసాను క్లిప్పింగ్. అండ్ ఓకే, బాయ్ guys, follow for more videos, subscribe to our channel. Thank you for watching and grow more.